ప్రపంచంలో గుండెపోటు తర్వాత క్యాన్సర్తో ప్రజలు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. హైదరాబాద్ రామ్కోటిలో కచ్చి సమాజ్ మిత్ర మండలి ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ను కిషన్ రెడ్డి ప్రారంభించారు. క్యాన్సర్ను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి నివారించవచ్చన్నారు. చాలా సందర్భాల్లో క్యాన్సర్ను గుర్తించకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహించాలని స్వచ్ఛంద సంస్థలకు సూచించారు కిషన్ రెడ్డి. ఉన్నటువంటి గుజరాతీ సమాజానికి సంబంధించినటువంటి కచ్ మిత్ర మండలి ఆధ్వర్యంలో క్యాన్సర్ డిటెక్షన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సమాజంలో మనం చూస్తా ఉన్నాం, ముఖ్యంగా ప్రపంచంలో కానీ లేక మన దేశంలో కానీ గుండెపోటుకు సంబంధించినటువంటి జబ్బుల తర్వాత అత్యధికమైనటువంటి ప్రజలు క్యాన్సర్ బారిన పడి ఈరోజు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎవరికి తెలియకుండానే థర్డ్ స్టేజీ, ఫోర్త్ స్టేజీ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. మరి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినా చివరకు కొన్ని రోజులు బ్రతికించుకుంటున్నాను తప్ప మరి వాళ్ళు కుటుంబాలకు కూడా దూరం అవుతా ఉన్నాయి. అందుకే ఈరోజు నేను ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను, ఉన్నంతలో మనకు ఉన్నటువంటి అనేక సౌకర్యాల మేరకు రెగ్యులర్గా హెల్త్ చెకప్, అందులో క్యాన్సర్ చెకప్ విధిగా చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డిటెక్షన్ క్యాంపుల్లో వచ్చి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేనట్లయితే చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. కాబట్టి అందరూ కూడా ఈ విషయంలో దృష్టిని కేంద్రీకరించాల్సిందిగా, క్యాన్సర్ అనేటువంటిది ఒక మహమ్మారిగా ఈరోజు చాలా పెద్ద ఎత్తున గుండెపోటు జబ్బుల తర్వాత పెరుగుతున్నటువంటి ప్రమాదకరమైనటువంటి జబ్బు ఏదంటే క్యాన్సర్. కచ్ మిత్ర మండల్ ఏ రకంగా చేస్తుందో మిగతా సంస్థలు కూడా అందరూ కూడా ఇదే దిశలో మీకున్నటువంటి శక్తి మేరకు ఈ రకమైనటువంటి మెడికల్ క్యాంపులు నిర్వహించాల్సిందిగా అన్ని సామాజిక సంస్థలు, అన్ని భాషలకు సంబంధించినటువంటి సంస్థలు, అన్ని ఎన్జిఓస్ను, అన్ని హాస్పిటల్స్ను కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.